మనిషికి తోడు మనిషే. పిల్లలు లేని ఇల్లు దెయ్యాల కొంప, పెద్దలు లేని ఇల్లు రాక్షసుల కొంప. మరి పిల్లలు పెద్దలు లేని ఇల్లు పిశాసుల కొంప. పిల్లలు ఉండి చదువుల పేరుతో వారిని దూరంగా తరిమేసిన ఇల్లు గబ్బిలాల కొంప. పెద్దలు ఉండి వారిని వృద్ధాశ్రమాలకు తొందరగా కాటికి పంపేసిన ఇల్లు చితిదెయ్యాల కొంప. ఇంత ఘాటుగా నేను కొన్ని కొంపలను ఎందుకు విమర్శిస్తున్నానంటే, మనిషికి మనిషే నిజమైన తోడు, అంతేగాని మనిషికి తోడు పెంపుడు జంతువులు కాదు, సెల్ఫోను అంతకంటే తోడు కాదు. ఒంటరితనం మరియు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు అన్నిటికంటే భయంకరమైనది. కాబట్టి పిల్లలను ఇంటి నుండే చదువులకు డైలీ పంపండి. వారు ప్రేమానురాగాలకు దూరం కాకుండా ఉండటమే కాకుండా పాడవకుండా ఉంటారు. అలాగే పెద్దలను కూడా వారి ఆయుష్కాలం పూర్తయ్యే వరకు ఇంటిలోనే బాగుగా చూసుకోండి. వారు ఇంటిలో ఉంటే మీకు సీసీ కెమెరాలతో పనిలేదు. మీ ఇంటిపై మీరు బెంగ పెట్టుకోవలసిన పని లేదు. పనిగట్టుకుని నిఘా పెట్టవలసిన పని అంతకంటే లేదు. ఇల్లు ఎప్పుడూ పిల్లలతోనూ పెద్దలతోనూ కలకలలాడుతూ ఉండాలి తప్ప ఒంటరిగా నిశ్శబ్దంగా మౌనంగా దెయ్యాలు పిశాసులు రాక్షసులు రాజ్యమేలుతున్నట్టు ఉండకూడదు. ఆ ఇల్లు ఆ జీవితం బహుభయంకరమైనది. ఆ జీవితానికంటే ఆ ఇంటికంటే చావే మంచిది. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.